ఒంటి మీద దెయ్యం పట్టటం భూతం పట్టటం అనే విషయాల మీద మేము చాలా అధ్యయనం చేశాం. మేము చేసిన అధ్యయనంలో 100% ఆడవాళ్లకే దెయ్యాలు భూతాలు పట్టడం అనేది గమనార్హమైన విషయం. గ్రహస్థితులను బట్టి ఆ సమయం సందర్భాలను బట్టి మనిషి మనోస్థితి మారుతూ ఉంటుంది. పంచేంద్రియాలనే కాకుండా మనిషి 6th సెన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ మాయలు మంత్రాలు అనేవి అన్నీ ఒక బోటుకలో అనిపిస్తాయి. దేవుళ్ళు దెయ్యాలు రెంటినీ నేను నమ్మను. నేనైతే నా తల్లిదండ్రులనే దేవుళ్ళు అనుకుంటాను. దెయ్యాలనే వేరెక్కడో లేవు. మన చుట్టూ ఉండి మనకి చెడు చేయాలనుకునే వాళ్ళనే నేను దెయ్యాలు అనుకుంటాను. నమ్ముతాం. మనల్ని మించిన శక్తి ఒకటి ఉంది. చూసాము చూడలేమని చెప్పలేం, ఎందుకంటే గాలిని మనం చూడలేం కదా. మనసుకి ఉందనిపిస్తుంది కాబట్టి ఉండొచ్చేమో. దేవుణ్ణి నమ్ముతాం, దెయ్యాన్ని అయితే నమ్మం. నేను దెయ్యాన్ని చూశానండి. నేను పోగో ఛానల్లో చూశాను దయ్యాన్ని. నమ్మి తీరాల్సిందే. For me, I don't believe in ghosts. Sure, maybe in God. Maybe in God what? చూసావా, సొసైటీలో 60% ఆఫ్ ది పీపుల్ దేవుడు దెయ్యాన్ని నమ్ముతారు. నమ్మని వాళ్ళు ఓన్లీ 20%. We won! We won! I'm shocked. ఎడ్యుకేటెడ్ ఏంటి ఇంత సిల్లీ స్టేట్మెంట్స్? అలా ఎలా నమ్ముతారు మీరు? ఇంతమంది చెప్పినా కూడా నీకు నమ్మకం కలగట్లేదు కదా. బట్ 100% దేవుడు దయ్యాలు ఉన్నాయి. దేవుడు దయ్యం లేనిదే ఈ సృష్టి లేదు సూరజ్. దేవుళ్ళని దెయ్యాల్ని మనుషులే సృష్టించారు. ఇప్పుడు అవి రివర్స్ అయ్యి మనల్ని రూల్ చేస్తున్నాయి. హే మ్యాన్, దేవుడు దెయ్యం పవర్ మేము నీకు చూపిస్తాం. దేవుడు దెయ్యాలు ఆవహించి ఊగిపోతూ ఉంటారు కదా, మరి దానికేం చెప్తావు? లైఫ్ అంటే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం కాదు, ఆన్సర్కే క్వశ్చన్ వెతకడం. అంటే నువ్వు ప్రత్యక్షంగా చూసేంత వరకు నమ్మవన్నమాట. ఎగ్జాక్ట్లీ. దేవుణ్ణి నమ్ముతున్నాం అన్న జనాల్ని మీరెలా నమ్మారు? జస్ట్ వాళ్ళ మాటల వల్ల. ఈ దేవాలయం, మసీదు, చర్చ్ ఇవన్నీ మనుషులు కట్టినవే కదా, వాటిని మాత్రమే మీరు నమ్ముతారు. ఆ దేవుడికి పవర్, ఇంటెలిజెన్సీ, కెపాసిటీ, ఎఫిషియన్సీ అనేది ఉండుంటే ఈ ప్రపంచం ఇలా ఉండేదే కాదు. మనిషి అనేవాడు తప్పు చేసేవాడే కాదు. ఈ దేవుడు దెయ్యం అనేవి ఇమాజినరీ క్యారెక్టర్స్ అంతే. అవి పుట్టింది మన జియోగ్రఫిక్ నేచర్ ఆధారంగా. నా ఉద్దేశం ప్రకారం ఈ కొండల్లో గుట్టల్లో పుట్టిన ఈ హిందూ ధర్మం పక్షులు, జంతువులు, ఈ చెట్లు, చేమలను ఉపయోగించుకుని ఒక ఆకారం తయారు చేసి దానికి పూజలు చేయడం మొదలుపెట్టింది. ఎడారి ప్రాంతంలో ముస్లిం ధర్మం పుట్టింది కాబట్టి వాళ్ళకి విగ్రహాలు, పూజలు లేవు. సంఘటనల్ని అమితంగా నమ్మిన క్రిస్టియన్స్ జీసస్ని దేవుడు అన్నారు. ప్రతిరోజు న్యూస్ పేపర్ చూస్తే దేవాలయంలో హుండీ దొంగతనం, మసీదులో బాంబ్ బ్లాస్ట్ జరగడం, చర్చిల్లో దొమ్మిలు, గలాటాలు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. మీరు చెప్తున్న ఆ దేవుడు ఆయన ప్లేస్ని ఆయన కాపాడుకోలేకపోతున్నాడు. ఇంక ఈ ప్రపంచాన్ని ఏం కాపాడతాడు? దీనికి అర్థం దేవుడు అనే మాట అబద్ధం అని. మీరు అనుకునే ఆ దేవుడు లేడు, లేడు, లేడు. కన్విన్స్ చేసిన వాళ్ళంతా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కాదు, ఎక్స్పెరిమెంట్ చేసిన వాళ్ళు కాదు. మెన్ ఇన్ బ్లాక్, చూపించు ఆ దేవుని దెయ్యాన్ని. ఎక్స్పీరియన్స్ చేస్తాను, ఎక్స్పెరిమెంట్ చేస్తాను. ఓకే దాన్. సోనీకి దొరికిన మ్యాప్ మోస్ట్లీ సిసిరా బంగ్లాకి సంబంధించింది అయ్యుండొచ్చు. నీకు ధైర్యం ఉంటే 1 డే కాదు 1 నైట్, దట్ ఈస్ 12 hours అందులో ఉండిరా. 12 hours? 12 months ఉండమన్నా ఉంటా. ఛాలెంజ్. ఛాలెంజ్. థింక్ 1 సెకండ్ సూరజ్. ఆ బంగ్లాలో ఒంటరిగా ఉండాలి. ఆలోచించుకో, భయంతో చచ్చిపోతావు. ఒంటరితనం, చావుతో సరసం. ఎస్, ఇట్స్ ఎ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ మ్యాన్. నాకు చావు అంటే భయమే లేదు, ఎందుకంటే నేను బ్రతుకున్నప్పుడు అది రాదు, అది వచ్చినప్పుడు నేను బ్రతుకున్నాను. ఇంకా భయపడ్డం ఎందుకురా? సోనీ వెళ్ళొద్దు అంటే? సోనీ, డూ యూ బిలీవ్ మీ? ఓకే, దెన్ గెట్ రెడీ టు చిల్.
విద్యకు దాసుడవైతే విజ్ఞాని వేరా అజ్ఞానపు చీకట్లన్నీ దాటు నీతోనే నువ్వనుకుంటూ ఊరేగ మాకు ఎవడైనా భయమేలా నీకు విధి ఆడే ఆటంటూ వేదాంతాలు వద్దు తలరాతే మార్చేలా నీ అడుగే పరుగవనిద్దు Let's say జనగణమన జయ జయ హే 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 జనగణమన జనమన గణ జన Let's say జనగణమన జయ జయ హే Let's say జనగణమన జయ జయ హే Let's say జనగణమన జయ జయ హే జనగణమన జనమన గణ జన విద్యకు దాసుడవైతే విజ్ఞాని వేరా అజ్ఞానపు చీకట్లన్నీ దాటు నీతోనే నువ్వనుకుంటూ ఊరేగ మాకు ఎవడైనా భయమేలా నీకు హయ్యా కొయ్యా హయ్యయ్యయ్యా హయ్యా కొయ్యా హయ్యా కొయ్యా హయ్యయ్యయ్యా హయ్యా కొయ్యా హే తాతాల కాలం నాటి తాటాకు చప్పుళ్ళే ఇప్పటికీ గొప్పంటూ అనుకోవద్దు పెద్దోళ్ళు అందరూ దద్దమ్మలంటూ పదునైన మాటతో నిందించొద్దు. లోకమే నీదిగా, ఆ, 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 లౌక్యమే చాటరా. మానీయులు గుర్తుండేరా మన వీధుల చోటిచ్చేరా పువ్వులతో సన్మానిస్తూ ప్రతిరోజు పూజించేరా ప్రతిరోజు పూజించేరా Let's say జనగణమన జయ జయ హే 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 జనగణమన జనమన గణ జన Let's say జనగణమన జయ జయ హే Let's say జనగణమన జయ జయ హే Let's say జనగణమన జయ జయ హే జనగణమన జనమన గణ జన Come on man, show your talent. Love machine now. స్వార్థంతో సిద్ధాంతాలు పాటించే వాళ్ళకి ఫలితంగా దక్కేవి అనర్థాలే మూర్ఖంగా ఆలోచిస్తూ మును ముందుకెళితే నీకంటూ మిగిలినవి అనర్థాలే. మనసునే వీడరా, ఊ, ఏ, ఏ, సత్యమే చాటరా. నీలో ఉన్న నమ్మకమే బ్రతికించరా ఆ నమ్మకమే నీ భవితకు బాటవునురా విద్యకు దాసుడవైతే విజ్ఞాని వేరా అజ్ఞానపు చీకట్లన్నీ దాటు నీతోనే నువ్వనుకుంటూ ఊరేగ మాకు ఎవడైనా భయమేలా నీకు విధి ఆడే ఆటంటూ వేదాంతాలు వద్దు తలరాతే మార్చేలా నీ అడుగే పరుగవనిద్దు Let's say జనగణమన జయ జయ హే 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 జనగణమన జనమన గణ జన Let's say జనగణమన